చెప్పయ్యా. ఓటేశారా సార్? వేసామయ్యా జగన్. ఎందుకంటే అన్నీ మాకు పథకాలు ఇళ్లలో వస్తున్నాయి. మా పిల్లలకు కానీ, మా ఇళ్లలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, వృద్ధులకి మంచి చెడ్డ ఇళ్ళకి తెల్లారగట్ట 4ంటికి 5ంటికి వచ్చి తలుపులు తట్టి పెన్షన్లు ఇవ్వటం కానీ అనేకమైన మాకు అందుతున్నాయి. ఆయన వాళ్ళ లబ్ధి పొందుతున్నాయి. అందు గురించి చేసాం మేము. మాకు అవినాష్ బాబు అని అతను బాగా డివిజన్ అభివృద్ధి చేశాడు. రోడ్లన్నీ, కరెంట్ స్తంభాలని, వాటర్ అని, మోటార్లని, ట్యాంకీలని బాగా అభివృద్ధి చేశాడు. ఆయనకి ఎమ్మెల్యే కాకపోయినా, మినిస్టర్ కాకపోయినా, ఎమ్మెల్యే కంటే మినిస్టర్ కంటే ఎక్కువ పనులు చేశాడు అవినాష్ బాబు. అందు గురించి అవినాష్ బాబుకి జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ అండి. గిరా 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 తిరుగుతుంది. చాలా మంది చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నాం, సునామీ సృష్టించి అవన్నీ వాళ్ళ ఊహాగానాలు. దానికి మనం ఏం చేస్తాం? ఎవరో ఊహ వాళ్ళది. అంటే నా ఓటేయడానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, పిలిపించుకున్నంత మాత్రాన వాళ్ళంతా ఎత్తే సరిపోద్దా? ప్రజలే వేయాలి, ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల్లో నుంచి రావాలి, ప్రజల గుండెల్లో నుంచి బయటికి రావాలి. అది జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అవినాష్ బాబు గెలుస్తాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి. నాకు 18,000 వచ్చి మా మనవాళ్ళకి అమ్మఒడి పడింది. కాకపోతే ఏంటి మాకు ఇల్లు వచ్చినాయి. ఇల్లు కూడా వచ్చినాయి 2. మా ఆయనకు వచ్చింది, మా అమ్మాయికి వచ్చింది. అందుకోసం వేసాం. అందుకోసమనేం కాదు, ఫస్ట్ నుంచి మేము ఆపానే. అది అభిమానం. వాళ్ళ నాన్న ఉన్న కాడి నుంచి మాకు అభిమానం. ఏమంటున్నారు జనాలు అందరూ? జనాల గురించి మనకేం తెలియదు కానీ మా వరకు మాత్రం మేము ఒక 50 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాం. 50 మంది కూడా ప్యాన్కే వేసాం. ఏం చంద్రబాబు నాయుడు నేనే గెలవబోతున్నాడు? శాంతం అసలు కనపడిన కూడా కనపడదు. ఈ మధ్యలో కూడా కనపడ్డాయి. ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇతర దేశాలు వెళ్ళి కూర్చోడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఈ మధ్యలో కూడా కనపడ్డాడు, రాడు, కనపడ్డాం. ఇంకా రాడు అసలు. ఇక్కడ లాస్ట్ ఇంకా ఆయన ఇంకా అంతే. ఇక ఎప్పటికీ జగనే ఉంటాడు. ఇంకా జగనే ఉంటాడు. చాలా మంది గురించి మాకు తెలియదు. మా గురించి మాత్రం మేము చెబుతున్నాం. మాకు తెలిసింది చెబుతున్నాం. జగనే ఉంటాడు. ఇంకా 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల దాకా జగనే ఉంటాడు. 140 సీట్లు 170 అయినా గెలవచ్చు. జగన్ గెలవచ్చు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను గెలుస్తాను. గెలవడో ఉప్పు గల్లు కూడా పనికిరాడు. అది ఇప్పుడు మరి మోడీ గారిని, పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా పనికిరాడు. దేనికి పనికిరాడు. అది ఈ మధ్యలో కూడా కనపడతాను కూడా ఉండడేక. ఓటేసారా? వేసానండి. అయ్యా ఫ్యాన్కేనండి. ఫ్యాన్కి వేసాను. అయ్యా ఫ్యాన్కి వేస్తే కొన్ని అభివృద్ధులు ఉన్నాయి. ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, అమ్మఒడి ఎన్నెన్నో ఇస్తున్నారు. దానివల్ల కొంచెం పేద సాదా కొంచెం గురి అవుతున్నారు. దానికి బాగానే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు నేను స్పీడ్ పెంచాను. స్పీడ్ అంటే ఏంటండి? అది అర్థం కాదు. 140 సీట్లు రాబోతున్నాను. వచ్చినప్పుడు కదండి లెక్క. అది అనుకుంటే ఎట్లాగా? అది వచ్చినప్పుడు మనం అది లెక్క తీసుకోవాలి. అది ఎలా ఉందంటున్నారు జనాల్లో ఎక్కువ శాతం ఫ్యానే వచ్చింది అంటున్నారు. పెద్దమ్మా నేను ఎవరికేసారు ఓటు? ఎవరికి వేయాలి? మీరు ఎవరికేసారు? ఫ్యాన్కి. ఎందుకని? ఎందుకంటే ఎందుకో వేయాలనిపించింది వేసారు. మరి ఆయన మంచి పనులు చేశాడుగా, మరి ఇంకేం చేద్దాం? ఏం చేశారంటే మరి పేదవాళ్ళకి రూపాయి ఇచ్చాడు, లోన్లు ఇచ్చాడు. మరి పెన్షన్ పెంచాడు, పెన్షన్ ఇచ్చాడు, మరి వృద్ధులకి ఇచ్చాడు. అన్ని మంచి పనులు చేశాడు ఆ తండ్రి. ఇంక మరి ఎవరికి వేసాడు ఆయన? జగనే గెలవాలని. ఏం మరి ఏమన్నారు? అటు ఇటు అనుకుంటున్నారు. నాకు జగన్ గెలుస్తాడనే నమ్మకం. నేను ఫ్యాన్కే వేసాను. మాది ఈ కాన్సెంట్ కాదు, పాంబర్. వైసీపీ ఫ్యాన్ సంక్షేమ పథకాలు మెయిన్. మాకు అన్నీ వచ్చినాయి. పెన్షన్లు వచ్చినాయి, రైతు భరోసాలు వచ్చినాయి, డ్వాక్రా రుణమాఫీలు వచ్చినాయి, 18,750 వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఓటింగ్ షేర్ పెరిగిన శాతం అంతా మాదే. దాని గురించి నాకు తెలియదు. నేను మాత్రం ఫ్యాన్కి వేసాను. మరి అవన్నీ మరి వాళ్ళ ఇష్టం. ఓటేసారా? వేసామన్నా మేము జగన్కి. ఎందుకని? మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూసేది అతనే కదండి. అందుకని ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళు? పర్లే బాగానే ఉంది. ఏమేమి వచ్చినాయి? బియ్యం కానీ, పప్పులు కానీ, ఏదైనా కానీ మా నెలకి పింఛనీ కానీ అవి కానీ అన్నీ బాగుంది. ఓటేసారా? వేసాం ఫ్యాన్కి. ఎందుకని? ఎందుకంటే అమ్మఒడి అన్ని ఇల్లు అన్ని ఇచ్చాడు కదా జగన్, అందుకని. మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ చాలా మంది ఫ్యాన్కే. ఏమంటున్నారు అందరూ? వెళ్ళి
తెలీదు సీఎం జగనే జగనేనా ఆ. ఓటేసావా? ఓటేసాను ఇదిగోండి ఫ్యాన్కే ఎందుకనంటే వేసామన్నా ఇంకా జగన్ వస్తే బాగుంటుందని వేసి అది విషయం. అందరూ ఏమంటున్నారు? అందరూ ఏమంటలేదు అన్న మామూలుగా వేస్తున్నారు, అందరూ ఫ్యాన్కే వేస్తున్నారు. వేసాం మాకు చల్లగాలికి ఫ్యాన్ గుర్తుకేసాం. వస్తాడు మంచి చేశాడు కాబట్టి వస్తాడు. చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నారు. 140 కాదుగా 40 సీట్లు వస్తే చాలు చంద్రబాబు నాయుడికి. అది అంత నమ్మకం లేదు 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 లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచి పని చేశాడు కాబట్టి అది జగన్. మీకు ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళు? మాకు మా మిస్సెస్కి ₹1,00,000 వచ్చింది. అది 45 సంవత్సరాలకి డ్వాక్రా మా పిల్లోడికి కాలేజీ ఫీజుకి వచ్చింది. ఓటింగ్ షేర్ పెరిగిన శాతం అంతా మాదే అంటున్నారు. ఓటింగ్ షేర్ పెరిగింది మన ప్యాన్ గుర్తుగా జగన్గా పెరిగింది. నమస్తే అన్న, చెప్పనా? వేసామన్నా జగన్ కన్నా అవినాష్ దేవినేని అవినాష్ అన్నా ఫ్యాన్ గుర్తు. ఎందుకని వేశారు? జగన్ అన్న చేసిన కార్యక్రమాలకు వేస్తానన్నా. ఎలాంటి కార్యక్రమం చేశారన్న 5 ఏళ్ళలో? సంక్షేమ పథకాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్కూళ్ళు అని బళ్ళు అన్నీ చేశారు కదా. ఆరోగ్యశ్రీ అని ఆరోగ్యానికి ఇల్లులు అని అన్నీ చేశాడు. జగన్కే ఇవ్వాలి ఓటు. జనాలు బయటికి తీసుకొచ్చేది ఒకటి, లోపల జరిగింది ఒకటి. టీడీపీ వస్తుందని పైకి ప్రచారం, లోపల వచ్చేది ఫ్యానే పక్కా. చంద్రబాబు నాయుడు సునామా సృష్టించబోతున్నాం, 140 సీట్లు గెలుస్తున్నాం. 140 సీట్లు ఏమో సేమ్ మొన్న వచ్చినాక 23 సీట్లు వస్తాయేమో, అంతమించి ఎక్కువేం రావు, అంతమించి ఏముండదు. సూపర్ జగన్కే వేసారన్న జనాలంతా. అన్న ఒక ఎన్ఆర్ఐలు వాళ్ళు వచ్చిన వాళ్ళు పసుపు రంగుకి వేయాలి కానీ వైసీపీకి వేసేది పేదల పార్టీ వైసీపీ. అంతే, పేదల పార్టీ వేస్తారు, గెలిపిస్తారు. పేదలే గెలిపించుకోవాలి అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓటు ఎవరికి వేసింది ఓటు చెప్తానండి. మీ అభిప్రాయం అయితే ఎవరు వస్తే బాగుందంట? ఎవరు గెలిస్తే బాగుంది అంటున్నారు? జగనే. జగనే. ఎందుకని బాబాయ్? ఎందుకని? నాకు ఉపయోగం ఉంది. ఎలాంటి ఉపయోగం? ఎట్టాడితేనా సరే 5 వచ్చి పింఛన్ ఇస్తున్నాడు, చాలేదు. అందుకనే వాలంటీర్ వాళ్ళ లాభం ఉందని వేసావా? నాకు లాభం ఉందని వేసా. మీకు లాభం ఉందని వేసాడు. ఓకే, ఎలాంటి లబ్ధి పొంది 5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలనలో? పింఛనియే పొద్దున్నే వచ్చేవాళ్ళ?